నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఎందుకు వాడితో పెళ్లి దాకా వెళ్ళావు? చెప్పమ్మా, నోరు తెరిచి ఎందుకు ఇంత దాకా వచ్చావో చెప్పు. నీకెలాంటి భయం లేదు. కన్న తల్లిగా నిన్ను కంటికి రెప్పలా కాచుకుని నిలబడతాను. అర్థం చేసుకో. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో. ధీరజ్ నువ్వు అనుకున్నంత మంచివాడేం కాదు. వాడు వాళ్ళమ్మ తేనె పూసిన కత్తులు. నమ్మిన వాళ్ల జీవితాలు నట్టేట ముంచే తత్వం గలవాళ్లు. కడుపులో కత్తులు దించే రకాలు. నీచమైన బుద్ధులు కలవాళ్లు. సంసారాలు కూల్చి మనుషుల్ని విడదీసేవాళ్లు. ప్రేమానురాగాలు వెతికి చూసినా కూడా వాళ్లలో కనిపించో ధరణి. గుణహీనులు, బుద్ధిహీనులు. ప్రపంచంలో వీళ్లకన్నా నీచలింకెవ్వరూ ఉండరు. ఇప్పటికైనా జరిగింది చెప్పు. ఎవరికి చెప్పుకోలేని విషయాలు స్నేహితులకి, కన్నతల్లికే చెప్పుకుంటారమ్మా ఆడపిల్లలు. అమ్మగా అడుగుతున్నాను, చెప్పు. ఎందుకిలాంటి ప్రయత్నం చేశావు? చెప్పు ధరణి. నేను ధీరజ్ని ప్రేమిస్తున్నానమ్మా. లేదు, నిజంగా ప్రేమించిన వాళ్ళైతే త్యాగాలు చేస్తారు, కానీ ఇలా మోసాలు చేయరు. నిజంగా ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తారు. మాకు నచ్చజెప్పి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసేదానివి. పర్మిషన్ అడగడానికి ప్రయత్నం చేసేదానివి. అలా కాకుండా ఇలా దొంగతనంగా రిజిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళావంటే ఆ ధైర్యం నీది కాదు. స్వతహాగా నువ్వు అలా చేసేదానివి కాదు. నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఏదో ఉంది, ఇందులో ఏదో తిరకాసుంది. అది కావాలి నాకు. చెప్పు, ఆ తల్లి కొడుకులిద్దరూ వాళ్ళ గుప్పెట్లో నేను బంధించారా? ఎందుకు నువ్వు వాళ్ళకి సరెండర్ అయ్యావు? వాళ్ళ మాటలకి డూడు బసవన్నలాగా తలెందుకు ఊపుతున్నావు? ఎందుకు వాడి చేయి పట్టుకుని అంతదాకా నడిచావు? చెప్పు ధరణి, ప్లీజ్. నీకేమైనా అవుతుందేమోనని నేను భయపడి చస్తున్నాను. చెప్పు ధరణి. అదేం లేదమ్మా, నేను చెప్తున్నది నిజం. నా లైఫ్ ధీరజ్తోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నో, అలా జరగడానికి వీల్లేదు. పాలు విషంతో కలవకూడదమ్మా. కూతురిగా నువ్వు కోరుకున్న అలాంటి వాళ్ల చేతుల్లో నీ లైఫ్ని నేను పెట్టలేను. వాళ్ళు గొంతులు కోసే రకాలు. వాళ్ళ గొంతెమ్మ కోరికలకి నా కూతుర్ని బలివ్వమంటావా? వద్దమ్మా. నువ్వు వాళ్ళ చేతుల్లోకి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత నీ బతుకును నువ్వు సరిదిద్దుకోలేవు. ఎలాంటి సుఖ సంతోషాలు మిగలవు. వేధిస్తారు, సాధిస్తారు, నిన్ను నానా హింసలు పెడతారు. నా జీవితంతోనే ఆ శక్తి ఘోరంగా ఆడుకుంది. నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. నన్ను నరకంలోకి నెట్టేసింది. మర్చిపో. నువ్వు వాణ్ణి మర్చిపో. అసలు విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నా బతుకు ఆల్రెడీ ధీరజ్తో పనిచేసుకున్నాను. చూడు ధరణి, నువ్వెంత అమాయకురాలివో ఆ విషయం నీకే తెలీదు. నువ్వు పెళ్లి చేసుకోబోతున్న విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేనక్కడికి రాగలిగాను. నీ జీవితాన్ని కాపాడుకోగలిగాను. ఈ విషయం ఇంతవరకు ఇంట్లో ఎవరికీ తెలీదు. నేను చెప్పలేదు. తెలిస్తే మీ నాన్న అస్సలు ఊరుకోరు. పద,
చాలా సైలెంట్గా కామ్గా ఉండు. ఏమీ జరగనట్టే ఉండు. ఇక నుంచి ధీరజ్తో మాట్లాడే ప్రయత్నం చేయకు. వాళ్ళ పని ఇంటికెళ్ళాక చెప్తాను. పద. ఈవిడేంటో కాలు గాలిన పిల్లిలా తెగ తిరిగేస్తూ ఉంది. ఆ కంగారేంటో, ఆ టెన్షన్ ఏంటో. ఈ పాటికి ఇంటి పైకప్పు లేచేలా జనని కేకలు అరుపులు వినపడాలే. ధీరజ్ ధరణి దండలతో ఇంటికొచ్చుండాలే. ఇంకా జనని కేకలు వినపడ్డం లేదేంటి? నవదంపతులు ఇంటికొచ్చేసరికి మంగళ వాయిద్యాలు మంగళహారతులు లేకపోయినా నకసిక పర్యంతం భగభగలాడిపోతూ జనని మంటలు మండాల్సిందే. ఏమై ఉంటుందంటావు సౌమ్య? ఏం మంటలో, ఏం మంగళ వాయిద్యాలో నాకు అసలేం అర్థం కావట్లేదు. ఆ పెళ్ళేంటో, అది జరిగాక నీ బ్రతికేంటో, నా బ్రతికేంటో, నీ కొడుకు పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే గుండె దడదడలాడిపోతోంది. చూడు, కాసేపట్లో ఎవరి గుండెలు దడదడలాడిపోతాయో చూస్తూ ఉండు. స్టార్ట్ అయ్యాయి. ధీరజ్ ధరణి పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నారు. మనమైనా హారతిద్దాం పదా. ఇప్పుడుంటుంది చూడు నట్టింట్లో టపాసుల పండగ. ఆ దృశ్యం చూసి ఆనందపడదు. పద పద. ఏంటి వాళ్ళు కనబడట్లేదు? ఏమైంది కూడా? ఎందుకంత పెద్దగా అరిచావు? అరవాలా నిన్నసలు నరికి పోగులెయ్యాలా? నువ్వు అసలు మనిషివా రాక్షసివా? నిన్ను ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.